జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శని త్రయోదశి పర్వదినం సందర్భంగా మందపల్లి క్షేత్ర వైభవం ఏంటో, మందపల్లి క్షేత్రానికి స్కాంద పురాణంలో చెప్పబడిన కథ ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు త్రయోదశి తిథి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి సందర్భంగా మందపల్లి క్షేత్ర వైభవాన్ని విన్నట్లయితే శనైశ్వరుడి అనుగ్రహం వల్ల గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మందపల్లి శనైశ్చర క్షేత్ర వైభవం గురించి స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. స్కాంద పురాణంలో చెప్పబడిన మందపల్లి క్షేత్ర వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే అగస్త్య మహర్షి వింధ్య పర్వతాల గర్వాన్ని అణిచిన తర్వాత అక్కడి నుంచి భారతదేశమంతా కూడా ప్రయాణం చేస్తూ దండకారణ్యం చేరుకున్నాడు. ఆ దండకారణ్యం పరిసర ప్రాంతాలే ప్రస్తుతం ఉన్నటువంటి మందపల్లి శనైశ్చర క్షేత్ర పరిసర ప్రాంతాలని స్కాంద పురాణ ప్రమాణంగా చెప్పడం జరిగింది. ఆ ప్రదేశంలో అగస్త్య మహర్షి సత్రయాగం అనే పేరుతో ఒక పెద్ద యాగాన్ని సంవత్సరం పాటు చేయాలని నిర్ణయించుకొని ఆ యాగాన్ని ప్రారంభిస్తాడు. అయితే అగస్త్య మహర్షి సత్రయాగం ప్రారంభించగానే వేలాది మంది ఆ సత్రయాగం దగ్గరికి వస్తూ ఉన్న తరుణంలో ఆ పరిసర ప్రాంతాలలో 2 రాక్షసులు వచ్చిన వారందరినీ కూడా సంహరించటం ప్రారంభిస్తారు. ఆ 2 రాక్షసుల్లో ఒక రాక్షసుడి పేరు అశ్వత్థుడు, ఇంకొక రాక్షసుడి పేరు పిప్పిలుడు. ఈ 2 రాక్షసులు కూడా అక్కడికి వచ్చే ప్రజలందరినీ కూడా హింసించి వాళ్ళను ఆహారంగా స్వీకరిస్తున్న తరుణంలో అదే పరిసర ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి శనైశ్వరుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి ఆ రాక్షసుల బారి నుంచి కాపాడమని ప్రార్థిస్తారు. అయితే శనైశ్వరుడు మాత్రం నేను విష్ణుదేవుడి గురించి తపస్సు చేసుకుంటున్నాను, ఈ తపస్సు పూర్తయిన తర్వాత ఆ రాక్షసుల బారి నుంచి మిమ్మల్ని కాపాడుతానని చెప్తే దేవతలు అందుకు అంగీకరించకుండా వాళ్ళ శక్తి మొత్తం కూడా శనైశ్వరుడికి ఇచ్చి శనైశ్వరుడు తపస్సు చేస్తే ఎటువంటి శక్తి కలుగుతుందో ఆ శక్తి మొత్తం కూడా శనైశ్వరుడికి ఇచ్చివేసి రాక్షస సంహారం చేయమని అడుగుతారు. అప్పుడు శనైశ్వరుడు అశ్వత్థుడు పిప్పలుడు అనేటటువంటి ఆ రాక్షసులిద్దరినీ కూడా సంహరించాడని, అయితే ఈ రాక్షసులను సంహరించినప్పటికీ శనైశ్వరుడికి బ్రహ్మహత్యా పాతకం ఏర్పడటం వల్ల ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికి ఈ మందపల్లి పరిసర ప్రాంతాలలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. శనైశ్వరుణ్ణి మందుడు అనే పేరుతో పిలుస్తారు. మందుడు అని పిలువబడేటటువంటి శనైశ్వరుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ క్షేత్రానికి మందపల్లి అనే పేరు వచ్చింది. మందపల్లిలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని ఆ పరమేశ్వరుడి శివలింగ స్వరూపానికి శనిదేవుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు తీవ్రమైన గ్రహచార గోచార శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ మందపల్లి క్షేత్రంలో అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి ఒక అశ్వత్థ వృక్షం ఉంది. ఎవరైనా సరే ఇక్కడ అశ్వత్థ తీర్థం అని ఒక ప్రత్యేకమైన తీర్థం కూడా ఉంది. ఆ తీర్థంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మందేశ్వరుడిగా పిలువబడేటటువంటి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే తీవ్రమైన శని దోషాలు శని పీడల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శని త్రయోదశి పర్వదినం సందర్భంగా మందపల్లి క్షేత్ర వైభవాన్ని స్మరించుకోవటం ద్వారానే శనైశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మహామాఘికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఈ మహామాఘి వెనుక ఉన్నటువంటి అద్భుతమైన పురాణ రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. నానాపక్షి సమాకులాహ, ఆ పక్షులు కూడా రెక్కలు అల్లార్చుతూ ఉండగా దివ్యనాదములు వినబడుతూ ఉంటాయి. చక్కని లేళ్ళు మొదలైనటువంటి రమణీయమైన జంతు సమూహం తిరుగుతూ ఉంటుంది ఈ రమ్యమైన ఉద్యానవనంలో. ఇప్పుడు తర్వాతి ప్రాకారంలోకి వెళుతూ ఉన్నాం. ఇక్కడ 2 ప్రాకారాలంటే మధ్యలో ఒక ఆవరణ కింద లెక్క. 2 ప్రాకారాల మధ్యలో ఉద్యానవనం వచ్చింది. కానీ కాలాయస ప్రాకారం అక్కడ అన్నీ
వాహనాలు నిలవబడి ఉన్నాయి. ఈ కాలాయశ ప్రాకారానికి కాంస్య ప్రాకారానికి మధ్య నానావృక్షం ఉద్యానవనం. ఇప్పుడు తర్వాత ప్రాకారం కాంస్యశాలాదుత్తరేతు తామ్రశాల ప్రకీర్తిత. ఇవి మనం చూస్తే ఇవన్నీ ధాతువులు. మొట్టమొదటి చెప్పినవి ధాతువులు, ప్రాకారములు. ఆ ధాతువుల మధ్యలో వృక్షములు. ఇవన్నీ ఆలోచించుకుంటూ తర్వాత క్రమంగా మనం తాత్వికంగా వాటిని పరిశీలించాలి. తామ్రశాల ప్రకీర్తిత చతురస్ర సమాకార ఉన్నత్యా సప్తయోజన. అన్నిటికీ సప్తయోజనములే చూపిస్తున్నారు. ఒకదానికంటే ఒకటి 7 యోజనాలు ఉన్నతులు. దీన్ని ఒక మేరువు వలె మనం భావన చేసుకోవచ్చు. కేవలం ఒక సమతలంగా ఉన్నట్టే కాకుండా ఒక మేరువు వలె భావన చేసుకోవచ్చు క్రమంగా వెళుతూ. ద్వయోస్తు సాలయోర్మధ్యే సంప్రోక్త కల్పవాటిక. ఇక్కడ నుంచి కల్పవృక్ష వనాలు మొదలవుతున్నాయి. ఒక్కొక్క ప్రాకారంలో అనగా ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క కల్పవనం. పేరుకి అన్ని కల్పవృక్షాలు అయినప్పటికీ కూడా వాటికి 5 రకాల పేర్లు ఉన్నాయి. కల్పవృక్షము, హరిచందనము, సంతానము, ఇక కల్పవాటిక అని పేర్లు. కల్పవృక్షానికి ఎన్ని పేర్లు ఇప్పుడు క్రమంగా మనం చూస్తాం. ఇప్పుడు ఉన్నది కల్పవాటిక. కల్పవృక్షముల్లో ఒక జాతి కల్పకము అని చెప్పబడుతున్నది. అలాంటి ద్వయోస్తు శాలయోర్మధ్యే అంటే కాంస్యశాలకి తామ్రశాలకి నడుమ ఉన్నది కల్పవాటిక. పైగా వాటి యొక్క పువ్వులు, ఆకులు ఇవన్నీ బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటాయి. పైగా రత్నమయమైనటువంటి బీజములతో ఉన్నటువంటి ఫలములు ఉంటాయి. అంటే రత్నకాంతులతో ఉన్నటువంటి బీజములు కలిగిన ఫలములు ప్రకాశిస్తూ ఉంటాయి. వీటి వాసనలు ఈ వృక్షముల యొక్క, కుసుమముల యొక్క వాసనలు ఆ ప్రాంతమంతా వ్యాపించుంటుంది. దీనికి అధిదేవతగా ఒకడు ఉంటాడు అక్కడ. ఈ అధిదేవతలను తలంచుకోవాలి. అతడు ఎవరంటే వసంత ఋతు దేవత అక్కడ ఉంటాడు అన్నారు. ఇక్కడ వసంత ఋతు దేవత ఉంటాడు. ఎలా ఉంటాడంటే పుష్పసింహాసనాధీశ. ఇది చెప్పేటప్పుడు భావన చేయవలసిందే. పుష్పసింహాసనంపై కూర్చుని ఉంటాడు. ఆయనకు పుష్పఛత్ర విరాజిత. పుష్పములతోనే ఛత్రము చేయబడి ఉంటుంది. పైగా పుష్పభూషాభూషితశ్చ. పువ్వులు అలంకారంగా ధరించి ఉంటాడు. ఆ చేతిలో ఒక ఆసవ పాత్ర పట్టుకుంటాడు, ఒక మధుపానీయం. అదేమిటంటే పుష్పాసవ విఘూర్ణిత. ఆ పుష్పాసవం పువ్వుల నుంచి తీసిన మకరందమే చేత్తో పట్టుకుని అది పానం చేస్తూ పారవశ్య భావనతో ఉంటాడు అతను. ఆయనకి 2 భార్యలు ఉంటారు, మధుశ్రీహి మాధవశ్రీహి. మధుశ్రీ మాధవశ్రీ అనే 2 భార్యలు వసంత ఋతువుకు ఉంటారు. ఇప్పుడు కొంచెం మనకున్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఇది ఇస్తున్న సంకేతం మీకు అప్పుడే తెలిసిపోతుంది. ఒక ఋతుదేవతను చూపించారు ఇక్కడ. ఋతువు ఎవరు? వసంతం. వసంత ఋతువు అంటే 2 మాసముల కలయిక వసంత ఋతువు. ఆ 2 మాసములు ఎవరు? చైత్రమాసం, వైశాఖ మాసం. చైత్ర వైశాఖములకు వైదిక నామం మధు మాధవ, వైదిక నామం. కనుక ఇప్పుడు రాబోతున్నటువంటి పత్ని నామములు వైదిక నామములు ఇవన్నీ కూడా. అందుకే మధు అంటే చైత్రమాసం, మాధవ అంటే వైశాఖ మాసం. అందుకు ఆ 2 మాసముల యొక్క శోభ మధుశ్రీ మాధవశ్రీ. ఈ 2 మాసాలలో ఉండే వసంతము యొక్క శోభ వసంత పురుషుడు. ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మణిద్వీపం ఎక్కడుంది? ఆ వసంత ఋతువునందు కనబడేటువంటి ఆ శోభల యొక్క శక్తి స్వరూపమే వసంత ఋతు దేవత. మనం లోకంలో ఒక శక్తిని చూస్తున్నామంటే దాన్ని నియమించి ఒక దేవత ఉంటాడు. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి. ఉదాహరణకి వర్షం చూస్తున్నాం, అందరూ చూస్తున్నారు. కానీ వర్షాన్ని నియమించే 18 దేవతలు ఉన్నారు. అగ్నిని చూస్తున్నాం, రకరకాల అగ్నులు. రకరకాల అగ్నులను నియమించే రకరకాల అగ్ని దేవతలు ఉన్నారు. కనుక ప్రకృతిలో నీకు ఏది కనబడుతుందో దానిని నియంత్రించే ఒక డిపార్ట్మెంట్ ఉంది. మనకి ఇంట్లోంచి నీళ్ళు వస్తున్నాయంటే నీళ్ళని సప్లై చేస్తూ కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఊళ్ళో ఉందా లేదా? అదేవిధంగా ప్రకృతిలో నువ్వు ఏది చూసినా కాలశక్తి కానీ, గుణశక్తి కానీ, భావశక్తి కానీ, దేశశక్తి కానీ, ఏ శక్తి అయినా ఈ మాటలు చెప్పడంలో ఉన్న ఔచిత్యం ఆలోచనాపరులకు అర్థమవుతుంది. హైందవ ధర్మం అర్థం కావాలంటే ఆలోచన శక్తి లోతుగా ఉండాలి. అది చేత కాకపోతే అది మూఢంగానో గాఢంగానో నమ్మి అనుసరించడమైన చేత కావాలి. ఈ 2 కాకుండా మధ్యలో ఊగిసిలాడుకి అది రాదు ఇది రాదు. అందుకు పరిశీలించవలసింది ఏంటి? లోకంలో ఉన్న వసంత ఋతువు అనేటువంటి శక్తి ఉన్నది. అది ఎవరు నియమించారు? సంవత్సరం అవగానే మళ్ళీ అలా వస్తుందంటే ఎవరి వల్ల వస్తుంది? మనం వెల్కమ్ అడ్రస్ చెప్తున్నామా, ఇన్విటేషన్స్ పంపిస్తున్నామా, ఫీజు కడుతున్నామా? వాటంతట అవే వస్తున్నాయే. ఎవరు పంపితే వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఇది మనం గమనించితే ఈ లోకంలోకి ప్రసరించేటటువంటి ఋతుశక్తులన్నీ అమ్మవారి నియంత్రణలో ఉన్నాయి. ఈ చెప్పేటప్పుడే అక్కడక్కడ కొన్ని సంకేతమైన సూచనలు అందిస్తూ ఉంటే మన భావాన్ని విస్తరింపజేస్తూ ఉండవచ్చు. మొత్తానికి మణిద్వీపం ఏమిటి అంటే సర్వలోక శక్తులకి మూలస్థానం. మూలస్థానం అవడం వల్ల ఏమవుతున్నది? ఎక్కడికి ఏది సరఫరా కావాలన్నా అక్కడి నుంచి రావాల్సిందే. అందుకు సమస్త లోకములకు మూల కేంద్రమైనటువంటి మణిద్వీపాన్ని భావన చేస్తే ఏ లోకంలో ఉన్నవారికి ఏది కావలసినా ఇచ్చే చోటు అది గనక ఆ భావన వల్ల మనకు అది కావాల్సింది వస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భావించాలి.
అంటే ఇప్పుడు వసంత ఋతువు మనకి తెలుసు, అది మణిద్వీపంలో ఉందిట. అంటే ఈ వసంత ఋతువు యొక్క శక్తి అక్కడ ఉన్నది, అమ్మవారి యొక్క నియంత్రణలో ఉంది అది. ఆ శక్తిని మనం ఇక్కడ భావన చేసినప్పుడు అది మనకి లోకమునందు ఆ శక్తి ఆ ఋతువులో అనుకూలం చేస్తుంది. అందుకే ఋతువులు అన్నీ కలిసి ఒక సంవత్సరం అయితే ఆ సంవత్సరం ప్రారంభం అవుతూనే ప్రతివాడు హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. ఎందుకంటాడు? ఈ సంవత్సరం అంతా మాకు బాగుండాలి అని. సంవత్సరం అంటే అర్థం ఏంటి? ఋతువులేగా. అందుకే శివా నశ్యంతు వార్షికీ, ఆ సంవత్సరంలో వచ్చేటువంటి ఋతువుల యొక్క మార్పులు మాకు శుభం కలిగించుగాక. వేసవి రాని వడదెబ్బలు కొట్టని మాకు కొట్టకుండా ఉంటే చాలు. ఇలా ప్రతివాడు ఆ ఋతువుల్లో వచ్చేటువంటి తీవ్రశక్తులు సౌమ్యశక్తులు రెండు ఉంటాయి. తీవ్రశక్తులు అవసరమే, రాని లోకరక్షణ కోసం రాని, కానీ మమ్మల్ని బాధించకుండా ఉండాలి అని కోరుకుంటాం. కనుకనే కాలంలో జరిగే మార్పులు మనకు అనుకూలం కావాలి అంటే కాలాధిదేవతలను ఆరాధన చేయాలి. అందుకే మణిద్వీప వర్ణంలో మీకు తెలియకుండానే ఋతువుల అధిదేవతలందరినీ ధ్యానించుకుంటూ వెళుతున్నాం. ఇప్పుడు ప్రయోజనం మరణించిన తర్వాత దొరికే మణిద్వీపమా, బ్రతుకున్నప్పుడు ఉండే ఈ లోకానిక? ఇప్పుడు చెప్పండి. ఎప్పుడూ కావలసిందే కదా. అందుకే మణిద్వీప వర్ణన ఆయా కాలచక్రములకు అధిదేవతలైన వారిని కూడా చూపిస్తున్నది. కనుక వసంత ఋతు దేవత మధుశ్రీ మాధవశ్రీలతో ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా ఒక రమ్యమైనటువంటి ఈ వాతావరణంలో దివ్య గంధర్వులు గానం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క రకమైన దేవతాగణం ఉంటారు. అంటే ఆ దేవతలకి ఆవరణ మేరకే ప్రవేశం అన్నమాట. అది దాటి వెళ్ళగలిగే శక్తి వాళ్ళకి లేదు. మొత్తానికి వారు అక్కడ గానం చేస్తూ ఉంటారు. పైగా మత్త కోకిలలు ఎప్పుడూ నినదిస్తూ ఉంటాయి ఆ వసంత ఋతువు అధిదేవతగా కలిగినటువంటి కల్పవాటికలో. దాని తర్వాత తామ్రసాలం దాటిన తర్వాత సీససాలము అని చెప్పబడుతున్నది. దీనికి 7 యోజన దూరమే. ఈ రెండిటి మధ్యలో విస్తరిల్లినటువంటి వనం పేరు సంతానవాటిక. కల్పవృక్షములో ఇది ఒక జాతి. సంతానము, సంతానం అనగా సమూహము, ఒకదాన్ని అనుసరించి ఒకటి వచ్చే సమూహానికి సంతానం అని పేరు. సంతానం అనగానే పిల్లలను మాత్రమే కాదు, సంతానం అంటే ఒకదానితో ఒకటి అనుబంధముగా వచ్చునవి, ఇది అర్థం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ త్రయోదశి. ఈ త్రయోదశి తిథి ద్వాదశాదిత్యులకు చాలా విశిష్టకరమైనటువంటి సుదినం. అందుచేత ద్వాదశ ఆదిత్యులను ఆరాధన చేయాలి. ఈరోజు కూడా ఉపవాస వ్రతం ఆచరిస్తే చాలా మంచిది. సూర్య భగవానికి సంబంధించినటువంటి శ్లోకాలు, అరుణ పారాయణం, సూర్య మంత్రాన్ని ఉపాసన చేయటం, సూర్యుడికి సంబంధించినటువంటి అభిషేకాదులు చేయటం, సూర్య భగవానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా సూర్య స్తుతి పఠించటం, ఇవన్నీ కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. ద్వాదశాదిత్యులు అని చెప్పేసి ఉన్నారు. ఆ ఆదిత్యులందరినీ కూడాను స్మరిస్తూ దానికి సంబంధించినంత వరకు నైవేద్యాదులు కనుక సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే అద్వితీయమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం మనకు లభ్యపడుతుంది. అందున కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడాను మనస్ఫూర్తిగా ధ్యానించి ఆ స్వామివారికి ప్రీతికరమైనటువంటి చక్ర పొంగలి, లడ్డూలు నైవేద్యంగా సమర్పించి ఆయన పేరు చెప్పి 10 మందికి పంచినట్లయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిని స్వామివారు మనకు ప్రసాదిస్తాడు. ఈ మానవ జీవన ఆరాట పోరాట వ్యవస్థలో మనసు నిండా కూడా శ్రీహరిని నింపుకొని ఎవరైతే తోచిన చందంగా దాన ధర్మాలు ఆచరిస్తారో ఈ మాసంలో వారికి పరిపూర్ణవంతమైనటువంటి అదృష్టాన్ని ఆ యొక్క సూర్యభగవానుడు, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. ఇవన్నీ కూడా మానవ జీవితంలో మనం ఆచరించినట్లయితేనే సత్ఫలితాలు కలుగుతాయి. ఈ ఆచరణ శూన్యం కాకూడదు, అభ్యుదయం పండిన మాన్యంగా మారాలి. అందుకే దైవ చింతనను మించిన జీవితం మరొకటి లేదు.
ఈ జీవన పోరాట వ్యవస్థలో అనుక్షణం మనసు నిండా ఆ సర్వాంతర్యామిని తలుచుకొని జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 6:07. తిథి త్రయోదశి ఉదయం 8:26 వరకు. తరువాత చతుర్దశి తెల్లవారుజామున 5:52 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 1:34 వరకు. వర్జం మధ్యాహ్నం 2:30 నుంచి 3:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:52 నుంచి 8:22 వరకు. అమృతకాలం రాత్రి 11:22 నుంచి 12:50 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం శనివారం త్రయోదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఉదయం 8:26 లోపల శని త్రయోదశి సందర్భంగా 1 కేజీ నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులను ఆవులకి ఆహారంగా అందించడం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. అదేవిధంగా ఈరోజు అవమాదినం అంటే 3 తిథుల యొక్క సమ్మేళనం ఉంది. ఆ కారణంగా మనం చేసేటువంటి స్నానం, దానం, పితృదేవతారాధన అత్యంత సత్ఫలితాలను అందిస్తాయి. అలాగే వరాహకల్పాది సందర్భంగా అంటే నిన్న మధ్యాహ్నం ఉంది, ఈరోజు ఉదయం ఉందన్నమాట. అందుకని వరాహకల్పాది సందర్భంగా ఉదయకాలం స్నానం, దానం కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అది కూడా ఉదయం 8:26 లోపులోనే చేయాలి. నేటి ఆణిముత్యాలు. డబ్బు తప్ప మరేమీ లేనివాడు అసలైన నిరుపేద. ఆ క్షేమాన్ని చూడగలిగినటువంటి శక్తి అమ్మయందుంది కాబట్టి అమ్మ సౌందర్యం. సౌందర్యమైన వస్తువు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎలా ఉందన్న దానితో సంబంధం ఉండదు. మనసుకి ఆనందాన్ని, సంతోషాన్నే కల్పిస్తుంది. భగవంతుని యందు సౌందర్యము అభివ్యక్తమవుతుంది. ఆయన క్షేమంకరుడు, ఎప్పుడూ మన క్షేమాన్ని అపేక్షిస్తుంటాడు ఈశ్వరుడు. అందుకే ఇంత పూతన ఇంతమంది పిల్లల్ని చంపింది కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికో మాట, అబ్బా ఎంత అందంగా ఉన్నావురా అంది. అంటే ఆ సౌందర్యం రాక్షసుల్ని కూడా వివశుల్ని చేస్తుంది. అది దానికి ఉన్నట్టు. అసలు నేను మీతో ఒక మాట చెప్పగలగాలి అంటే, మనసుకు ముప్పిరి కొనేటట్టు చెయ్యగలిగినది, మనసు మీద ముద్ర పడిపోయేది, మనిషికి సంతోషాన్ని కల్పించేది బాహ్యమునందు ఆడంబరానికి తగిలించుకున్న అందం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి సద్గుణముల వలన వస్తుంది. అపరశంకరుడై లోకము యొక్క క్షేమాన్ని అపేక్షించారు కాబట్టి
వారు నడిచి వెళ్ళిపోతుంటే బస్సులు దిగి నేల మీద పడిపోయారు. ఆయన మూర్తి వంక చూసి అలా నిలబడ్డామనుకోండి, ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. అలా కలిగింది అంటే వారి సద్గుణములు వారి దీప్తిగా వ్యక్తమయ్యాయి. అది సౌందర్యం. ఆయనని ఉపాసన చేసిన వారే అంత సౌందర్యమైతే ఆయనే ఎంత సౌందర్యం ఇంకా. అది అక్కడ భగవత్ సౌందర్య వర్ణన. అది ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని వర్ణించకుండా పూతన నోటి వెంట చెప్పించారు పోతన గారు. అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరింపజేశారు. ఆవిడంది కృష్ణుణ్ణి చూసి, నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష అంది. కళ్ళ గురించి చెప్పింది. మొదట పిలవడం ఏమని పిలిచిందంటే నలినదలాక్ష అని పిలిచింది. అంటే పద్మముల వంటి కన్నులున్నవాడా అని పిలిచింది. అంటే అసలు భగవంతుని యొక్క సౌందర్యం ఆ కన్నులే. ఎందుకంటే శరీరంలో ఏ అవయవం నవరసాలని వ్యక్తం చేయదు, కన్నులు ఒక్కటే నవరసాలని వ్యక్తం చేస్తాయి. ప్రత్యేకించి దయ, కారుణ్యము అభివ్యక్తమయ్యేది కన్నులలోంచే వ్యక్తమవుతుంది. ఆ కన్నులకున్న సౌందర్యం అటువంటిది. నిద్రపోతున్నా కూడా ఆయన కన్నులలో ఉన్నటువంటి కారుణ్యం అటువంటిది. అందుకే నలినదలాక్ష అని పిలిచి, ఎంత అందంగా ఉన్నావురా అని, నాచనుబాలొక గుర్కెడు ఓ చిన్ని కుమార త్రాగు మొయ్యన పిదపన్ని చెలువ మెరుగవచ్చును. రాక్షసీ బుద్ధి ఉంది కదా లోపల. ఇంత అందమైన వేషం ఎందుకు కట్టానో తెలుసా? ఈ అందం నిలబడకూడదని. ఏది? నా చనుబాలొక్క గుక్కెడు తాగు, ఆ తర్వాత ఈ నీ అందం చూడొచ్చు, నా అందానికి సార్థక్యం నువ్వు తెలుసుకోవచ్చు. అంటే నేను ఇంత అందగత్తెని కాను, నేను ఇలా ఎందుకున్నానంటే నువ్వు ఇలా బ్రతికుండకుండా ఉండడానికి, నిన్ను చంపడానికి వచ్చాను. నా ప్రజ్ఞ ఆవిష్కృతమవుతుంది, నీ అందం గతి తప్పిపోయి నల్లపడిపోవడంలో బిగిసిపోవడంలో తెలుస్తుంది. ఏది తాగు ఒక గుక్కడు అంది. పసిపిల్లవాడు కదా, ఆయనకి అర్థం అవుతుందా? ఆయనకి అర్థం అవ్వాలని కాదు, భగవంతుణ్ణి చూసినప్పుడు రాక్షసీ గుణములున్నవాళ్ళు కూడా ఏదో ఒక స్తోత్రం చెయ్యకుండా ఉండలేరు. అది ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ. అందుకే నలినదలాక్ష అని ఆయన సౌందర్యాన్ని స్తుతించింది. తీసి ఒళ్ళో పెట్టుకుంటోంది. గబగబా పరిగెత్తుకొచ్చారు. అక్కడే ఉన్నారు ఆ బలరాముని తల్లి, కృష్ణ పరమాత్మ యొక్క తల్లిగా ఉన్నటువంటి దేవకీదేవి కాదు, అక్కడ యశోద కదా తల్లిగా ఉంది ఇప్పుడు. అందుకని యశోద, ఇద్దరు రోహిణి పరిగెత్తుకొచ్చారు. అయ్యో అయ్యో అయ్యో, అతను మా పిల్లవాడమ్మా, యశోద యొక్క స్తన్యము నుండి స్రవించిన పాలు తాగుతాడు తప్ప ఇలా లోకంలో ఉన్న అందరి స్త్రీల పాలు తాగడు, విడిచిపెట్టు విడిచిపెట్టు అంటున్నారు. ఆమె గబగబా పిల్లవాడిని సంహరించాలని స్తన్యమును కృష్ణ పరమాత్మ యొక్క నోటిలో ఉంచింది. ఆయన ఎంత తమాషా చేస్తాడు, ఆయన ఏం చటుక్కుని చంపడు. ఆయన పసిపిల్లవాడు గాఢ నిద్రలో ఉండగా అమ్మ నిద్ర లేపేసింది అనుకోండి, ఏదో తొందరగా వెళ్ళాలి ఎక్కడో శుభకార్యానికి, మళ్ళీ గంట పోయే వరకు పాలివ్వడానికి ఉండదు పిల్లాడికి. ఒరే కొంచెం పాలిచ్చేసి వచ్చేస్తానని పరమ ప్రేమతో పాలిచ్చే అమ్మ ఇచ్చేటప్పుడు అంత నిద్రపోతున్నవాడు ఎలా లేస్తాడో అలాగే లేచాడు కృష్ణుడు కూడా. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల అదరంబున జాపి యొదిగిలియా కొన్న యోజనూది బిగుచన్ను కవకేల కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గుక్కలను విధ ప్రాణముల సైతము మేనిలో సత్వమెల్ల త్రావె నదియును గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు శిరముయు నెలవ్రాల ఇతర బాలుల క్రియవాడ వివు కాదు చన్ను విడువుము విడువుము చాలుననుచు. ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్ష ప్రసారం చేశారంటే పోతన గారు, మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు గిదిసి నీల్గి. ఆ చిన్ని కృష్ణుడు మంచి గాఢ నిద్రలో ఉండగా అమ్మే పాలివ్వడానికి వస్తే ఎలా నిద్రలేస్తాడో అలా ఎంతో కష్టం మీద కనురెప్పలు విప్పినట్టుగా ఇలా విప్పి చూసి మళ్ళీ ఇలా కళ్ళు మూసుకుని ఆ చిన్ని బోసునోరు విప్పి ఆవలించి ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఒళ్ళు విరుచుకుని అమ్మ కనపడేటప్పటికి ఆదరంతో చెయ్యెత్తి అమ్మ గుండెల మీద వేసినట్టుగా చెయ్యెత్తి ఆ పూతన యొక్క స్తన్యం మీద వేసి ఒక్కసారి ఆదరమ్మున గిదిసి నీల్గి ఆవులించుచు చేతుల ఆదరంబున చాపి ఒదిగిలి యాకొన్న యోజనూది బిగిచన్ను కవకేళ కబళించి పీడించి గుక్క గుక్కకు గుటుకు గుటుకు మనుచు
పసిపిల్లలు పాలు తాగేటప్పుడు గుటుక్కు గుటుక్కుమని శబ్దం కూడా వినపడుతుంటుంది. అలా గుటుక్కు గుటుక్కుమని ఆ స్తన్యాన్ని పట్టుకొని పూతనా స్తన్యము నుండి 2 గుటకలు వేశాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహాముని, కృపాచార్యుడు ఎలా జన్మించాడు? ఆయన రెల్లు పొదలో ఎలా పుట్టాడు? శస్త్రస్త్ర విద్యలను ఎలా నేర్చుకున్నాడు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు. ఓ మహారాజా, గౌతమ మహర్షికి శరద్వంతుడు అనేటువంటి కుమారుడు ఉండేవాడు. శరద్వంతుడు అనేవాడు. అతడు రెల్లుగడ్డిలో పుట్టాడు. గౌతముడు ఎంతగా ప్రయత్నించినా కూడా శరద్వంతుడు వేదంలో కంటే ధనుర్వేదంలోనే ఎక్కువ ఆసక్తి కుతూహలం చూపించేవాడు. ఇక్కడ శస్త్రస్త్ర అభ్యాసం, శాస్త్రాభ్యాసం. శాస్త్రాభ్యాసానికన్నా శస్త్రస్త్ర అభ్యాసం చాలా బాగా ఉండేది. తపస్సు ద్వారా బ్రహ్మచారులు వేదజ్ఞానాన్ని పొందినట్లుగా శరద్వంతుడు కూడా తపస్సు ద్వారానే సమస్త శాస్త్రాస్త్ర విద్యలను పొందాడు. అతడి శాస్త్రాస్త్ర బలాన్ని, తపస్సును చూసి ఇంద్రుడు భయపడిపోయాడు. శాస్త్రాలు శస్త్రాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు. భయపడిపోయాడు ఇంద్రుడు కూడా. జానపది అనేటువంటి ఒక దేవకన్యను పిలిచి ఆయన తపస్సుకు విఘ్నం కలిగించు అని ఆజ్ఞాపించి పంపించాడు. జానపతి శరద్వంతుడి ఆశ్రమానికి వచ్చింది. అప్పుడు ఆయన ధనస్సు బాణాలు పట్టుకొని ఉన్నాడు. ఆ జానపది ఆయనను సమీపించి కామమోహితుడిని చేసింది. శరద్వంతుడిలో లోభాన్ని రేకెత్తించింది. ఆయన చేతిలోని ధనస్సు బాణాలు జారవిడిచి మనస్సును ఆమెపై లగ్నం చేశాడు. మొత్తం మోసపోతున్నాడు ఇక్కడ. అప్పుడు ఆయన మనస్సులో కామ వికారం కలిగింది. అయినా గొప్ప శక్తి, తపశ్శక్తి కలవాడు కావటంతో నిగ్రహించుకున్నాడు. వెంటనే తేరుకున్నాడు. ఎప్పుడైతే ఆ మహర్షి మనస్సులో వికారం కలిగిందో అప్పుడే ఆయన రేతస్సు పతనమైపోయింది. దానిని ఆయన గమనించలేదు కూడా. ఇక ఆ మహర్షికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. ధనుర్బాణాలను విడిచిపెట్టాడు. కృష్ణాజనాన్ని వదిలిపెట్టాడు. ఆశ్రమాన్ని, అప్సరసను విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత రెల్లు పొదలో పడినటువంటి ఆ రేతస్సు 2 ముక్కలైంది. ఆ భాగాల నుండి ఒక పుత్రుడు, ఒక కన్య పుట్టారు. ఆ సమయంలో శంతను మహారాజు వేటాడుతూ సైన్యంతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. సైనికులలో ఒకడు ఆ పిల్లలిద్దరినీ చూశాడు. అక్కడ ఉండేటువంటి 2 పిల్లలు, కవల పిల్లలు. అక్కడ పడి ఉన్నటువంటి ధనుర్బాణాలను కూడా కృష్ణాజనాన్ని చూశారు. విలువిద్య విద్వాంసుడైనటువంటి ఏ మునికో ఈ పిల్లలు పుట్టారని గ్రహించాడు. వీళ్ళు మహత్తరమైనటువంటి పిల్లలు, సాధారణం కాదు. ఏ విలువిద్య నేర్చుకున్నటువంటి మునికో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు, రెల్లుగడ్డిలో పడిన వాళ్ళు. అప్పుడు వాళ్ళిద్దరిని ఎత్తుకొని మహారాజు వద్దకు తీసుకొని వచ్చాడు. అక్కడ పడి ఉన్నటువంటి వస్తువులను మహారాజు చూపించాడు. ఇవన్నీ వస్తువులు పడ్డాయని. మహారాజు ఆ పిల్లలిద్దరినీ ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ఆ బిడ్డలు నా బిడ్డలే అని చెప్పాడు. వారిని పోషిస్తూ, పెంచుతూ చక్కగా అన్ని సంస్కారాలను జరిపించాడు. అటు శరద్వంతుడు మరొక చోట ఆశ్రమాన్ని నిర్మించుకొని ధనుర్వేదాన్ని అభ్యాసం చేశాడు. ఇటు శాంతనుడు ఆ మహర్షి పిల్లలను కృపతో తాను పెంచాడు కనుక వారికి కృపుడు, కృపి అనేటువంటి పేర్లను పెట్టాడు. ఒకనాడు శరద్వంతుడు తన తపశ్శక్తితో తన సంతానం శంతను మహారాజు రక్షణలో ఉందని తెలుసుకొని ఆనందించాడు. అట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు మని ఇప్పుడు ఆనందించాడు. కనిపెట్టాడు ఎక్కడున్నారు తన పిల్లలు అని. మంచి సమయం చూసుకొని ఒకనాడు అక్కడికి రహస్యంగా వచ్చి కృపుణ్ణి కలుసుకొని తన గోత్రం గురించి, జరిగిన విషయం గురించి చెప్పాడు. ముక్తం, అముక్తం, ముక్తాముక్తం,
మంత్రముక్తం అనే 4 విధాలైనటువంటి ధనుర్వేదాన్ని, వివిధ శస్త్రాలను కూడా, వాటి రహస్యాలను కూడా ఉపదేశించి వెళ్ళిపోయాడు నాన్నగారు. తర్వాత కృపుడు అతి కొద్ది కాలంలోనే ధనుర్వేదంలో గొప్ప ఆచార్యుడయ్యాడు. అట్లా చాలామందికి ఈ కృపాచార్యుడు ఎవరు అనేది ఉండింది. ఇప్పుడు దానికి సమాధానం వ్యాస భగవానులు మనకు చెప్పారు. చాలా తెలుసుకోవాలి మనం. పాత్రలదే విశేషం, ఒక్కొక్క పాత్ర విశేషంగా ఉంటుంది, ఒక్కొక్క మహామునిది విశేషంగా ఉంటుంది. అది కేవలం కథ కాదు, దీని నుంచి నీతి ఎంతో తెలుసుకోవచ్చు. తపస్వికి ఆవిడ ఆ పిల్లని ముట్టనే లేదు. కేవలం కామ వికారం కలిగిన వెంటనే రేత స్ఖలనమైపోయి రేలుగడ్డి మీద పడటం, ఇవన్నీ మాయా శక్తి. ఇదంతా మనుషులకు అయ్యేది కాదు. అట్లీస్ట్ తెలుసుకోవటానికైనా మనం ప్రయత్నం చేయాలి. కృపాచార్యుడికి అంత విద్య ఎట్లా అబ్బిందంటే వాళ్ళ నాన్న సాధారణమైన కాదు. ఇది కృపాచార్యుడి చరిత్ర, ఇది మనకు చెప్తున్నది. ఆ కృపుడి వద్దనే కౌరవ పాండవ యాదవులందరూ ధనుర్వేదాన్ని నేర్చుకున్నారు. వారితో పాటు వృష్టి వంశీయులు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఇతర రాజులు కూడా ధనుర్విద్యను నేర్చుకున్నారు. చాలా పెద్ద పాఠశాలలాగా పెట్టారు, ధనుర్విద్య పాఠశాల. అందరూ నేర్చుకున్నారు. కౌరవ పాండవులకు ధనుర్విద్య పూర్తి అయిపోయింది. అయితే వారు ఆ విద్యలో మరింత పండితులు కావాలని భీష్ముడు ఆశించాడు. ధనుర్విద్యలో మేటి అయినటువంటి మరొక ఆచార్యుడి కోసం వెతికాడు, ఇంకా ఎక్కువ చదవాలని. పరాక్రమ సంపన్నుడైతేనే తప్ప సామాన్యుడెవడూ కూడా కౌరవ పాండవులను అరితేరిన వారిగా తయారు చేయలేరని నిశ్చయించుకున్నాడు. ఇంకా పెద్దవాడిని పిలిపించుకోవాలా, ఇంకా పెద్దవాడిని మనం వెతకాలా. బాగా అన్వేషించగా వీరికి తగిన అధ్యాపకుడు ద్రోణాచార్యుడే అని భీష్ముడికి తెలిసింది. ఆ ద్రోణుడు భరద్వాజ వంశంలోని వాడు, బుద్ధివంతుడు, నానా అస్త్రాలను తెలిసినటువంటి వాడు. ఆ ద్రోణుణ్ణి భీష్ముడు రప్పించి పూజించి ఆయనకు కౌరవ పాండవులను శిష్యులుగా చేశాడు ద్రోణాచార్యుడు. అంటే ఇక్కడ ఇద్దరు గురువులు. ఇద్దరు శిష్యులు ఎవరు? కౌరవ పాండవులు. ఇద్దరు గురువులు, ఇద్దరు కృపాచార్యుడు. మరి రెండవది ఇప్పుడు వచ్చేటువంటి ద్రోణుడు. దేవతల వంటి శక్తి గల ఆ ద్రోణుడు భీష్ముడి సత్కారాలను అందుకొని ఎంతో సంతోషించాడు. చాలామందికి ఈ ద్రోణుడు ఎవరు అని తెలీదు, ఇప్పుడు అర్థమైంది. మరి అటు చూసినప్పుడు కౌరవ పాండవులను శిష్యులుగా గ్రహించాడు తాను. సంపూర్ణంగా వారికి ధనుర్వేదాన్ని బోధించాడు. అతి కొద్ది కాలంలోనే కౌరవ పాండవులు సమస్త శస్త్రాస్త్రాల్లోనూ నేర్పును గడించారు. శస్త్రాస్త్రాల్లోనూ అన్ని చోట్ల కూడా అన్నాడు వైశంపాయన మహర్షి. ద్రోణుడి జన్మ కథ ఇలా సంక్షిప్తంగా సాగిపోతుంటే జనమేజయుడికి రుచించలేదు. వివరంగా తెలుసుకోవాలనిపించి సూక్ష్మంగా చెప్తే ఈయనకు అనిపించదు, వివరణంగానే చెప్పాలట. వివరంగా కూడా రాశారు ఆయన. రాసిన ఆయన కూడా గణపతి కదా, వివరంగా రాశాడు. ఇది చిక్కుగా ఉంటుంది కథ అని చెప్పేసి ముందుగానే నేను చెప్పే ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకొని, స్పెషల్ అర్థం, విశేషార్థం తెలుసుకొని రాయి నువ్వు అన్న. మొదట్లో షరత్తు పెట్టాడు గణపతి, జ్ఞాపకం ఉందా మీకు? ప్రారంభంలో నేను కలం ఎత్తే లోపల మీరు చెప్పకపోతే కలం పారేసి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే కంప్యూటర్ కన్నా స్పీడు, అటువంటి స్పీడు. ఆ రాస్తూ 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 అప్పుడేం చేసి ఇంకొక కిటుకు పెట్టాడు. ప్రతి ఒక్క శ్లోకము చాలా కిటుకుగా ఉంటుంది, చాలా క్లిష్టంగా ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో 4 లైన్లో 8 లైన్లు 9 లైన్లలో 2 అక్షరాలకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాలి నువ్వు అన్నీ ఇరకాటంలో పెట్టేశాడు. గణపతికి అనిపించింది, అసలు నేనే ఇరకాటం పెడితే నాకు ఇరకాటం పెట్టాడు, బాగలే, బొలే 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 బాగుంది అని చెప్పి ప్రతి శ్లోకము అర్థం తెలుసుకొని విశేషార్థం వేరే తెలుసుకోవాలట. తెలుసుకొని రేపు పొద్దున మనకు కావాలి కదా అది రాసేవాడు, తెలుసుకునేవాడు. నువ్వు తెలుసుకుంది రాయి అక్కడ అనేవారు. ఈయన చెప్పింది కాక ఒక శ్లోకం మాత్రం చెప్పేవాడు, చెప్పడం కూర్చోవటం అంతే. ఆయన విశేషంగా కూడా రాసుకొని వెళ్ళాడు మన గణపతి. ప్రతి దానికి దాని విశేష అర్థం ఏమిటని రాశారు. అది కదా కావాల్సింది మనకు.
వివరంగా తెలుసుకోవాలనిపించిందట. మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఆ ద్రోణుడు ఎలా జన్మించాడు? ఆయన అస్త్ర విద్యను ఎలా నేర్చుకున్నాడు? హస్తినాపురానికి ఎలా వచ్చాడు? ఆయన ఎవరి పుత్రుడు? విలువిద్యలో మేటి అయినటువంటి అశ్వత్థామ ఆయనకు పుత్రరత్నంగా ఎలా పుట్టాడు? ఇదంతా వినాలని ఉంది అని అడిగాడు. ముందు వస్తాడు ఇంకొక పరిచయం చేస్తున్నారు అప్పుడే, ఇంకా నాటకం రాకముందే తెరలోనే చేసేశారు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు. ఎన్నో అప్పుడే 100 కొద్దీ వచ్చారు యాక్టర్స్. ఇంకొత్త యాక్టర్ వస్తున్నాడు. పూర్వం గంగాద్వారంలో ఒక మహర్షి ఉండేవాడు. ఇప్పుడు ఆయనది, ఇప్పుడు స్క్రీన్ లేచింది, ఆయనది ప్రారంభమైంది. ఆయన పేరు భరద్వాజుడు. ఆయన నిత్యము కఠిన తపోవ్రతాలను ఆచరిస్తూ ఉండేవాడు. ఆ భరద్వాజుడు ఎవరు అని ప్రశ్న వస్తుంది. అది ఇప్పుడు నేను చెప్పను, వస్తుంది, వచ్చినప్పుడు చెప్తాను. భరద్వాజుడి కథనే పెద్దది. ఒకసారి ఒక విశేష యజ్ఞం చేయాలని యజ్ఞ దీక్షను పట్టి ఆశ్రమవాసులైన ఋషులతో కలిసి అందరితో స్నానం చేయాలని గంగా నది ఒడ్డుకు వచ్చాడు. అక్కడ ఘృతాచి అనే అప్సరస, అసలు ఈ మహాత్ములకంతా ఈ అప్సరసలు మహామోసం చేశారు. వాళ్ళకి అంటే రావాల్సిందే లేదని కాదు, సాధారణమైన మనుషులు కాదు కదా, అప్సరసలు అప్పుడు తిరిగేవాళ్ళు. అక్కడ ఘృతాచి అనేటువంటి అప్సరస గంగలో మునిగి పైకి వచ్చింది. తడిబట్టలతో ఉన్నటువంటి ఆమెను చూసి ఈ మహర్షి కామించాడు. వెంటనే ఆయనకు రేతస్సు పతనమైంది. వీళ్ళకి అంతే, పతనమైతే పుట్టడమే బాలుడు. దానిని ఆయన యజ్ఞ కలశంలో, ద్రోణంలో దాన్ని ఉంచాడు, రేతస్సుని. ఇవంతా ముందుకు కావాలని చెప్పేసి ఆ కలశం నుంచి ఒక పుత్రుడు పుట్టాడు. పుట్టుకుంటాడా? అతడే ద్రోణుడు. అయోనిజులు వీళ్ళంతా కూడా అమగర్భంలో ఉండిన వాళ్ళు కాదు. ద్రోణుడు వేదాంగాలను చదివాడు. ఆయన సామాన్యుడు కాదు ద్రోణుడు. పుడుతూనే అంత శక్తివంతుడు. ఆ రోజుల్లో అస్త్రవేత్తలందరిలోనూ భారద్వాజ మహర్షి మేటిగా ఉన్నాడు. చాలా పెద్ద మనిషిగా అందరికీ ముందున్నాడు. ఆయన అగ్నివేశుడు అనేటువంటి మునికి ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశించాడు. ఆ రోజుల్లోనే వృషతుడనే రాజు ఉండేవాడు. ఆ రాజు భారద్వాజ మహర్షికి మిత్రుడు. ఆ రాజుకు ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు ద్రుపదుడు. ద్రుపదుడు ప్రతిరోజు భారద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ద్రోణుడితో ఆడుకుంటూ ఉండేవాడు. కలిసి చదువుకుంటూ ఉండేవారు. దొప్పలో పుట్టాడని ద్రోణుడు, ద్రోణ అని అంట. ద్రోణ అంటే దోణిలాగా ఉండేటువంటి ఒక దప్ప, దాన్ని ఆజ్యం వేస్తారు, నీళ్లు వేస్తారు. ఆ దొప్ప నుంచి పుట్టాడు. అందుకని ఆ పేరు. పరమ పవిత్రుడయ్యాడు ఆ అబ్బాయి. ఒకనాడు రాజైన వృషతుడు మరణించాడు. ద్రుపదుడు ఉత్తర పాంచాల దేశానికి రాజు అయ్యాడు. కొంతకాలం గడిచింది. భారద్వాజ మహర్షి కూడా పరలోకానికి చేరాడు. అక్కడి నుంచి వదిలేసి వేరే లోకానికి చేరాడు. ఆయనది చాలా పెద్ద కథ భారద్వాజ మహర్షిది. ఇక ఆ ఆశ్రమంలో ద్రోణుడొక్కడే నివసిస్తూ ఘోరమైనటువంటి తపస్సు కూడా చేశాడు. తపస్సుతో పాపాలన్నిటినీ పోగొట్టుకున్నాడని కీర్తిని సంపాదించుకున్నాడు. పితృదేవతలు సంతానాన్ని పొందామని ద్రోణుడిని ప్రోత్సహించారు. సంతానాన్ని పొందమని, నువ్వు పొందితే బాగుంటుందని. ద్రోణుడు వారి మాటను పాటించి శరద్వంతుడి పుత్రిక అయినటువంటి కృపిని పెళ్లి చేసుకున్నాడు. కృపిని. ఆ కృపికి ధర్మకార్యాల మీద శ్రద్ధ ఎక్కువగా ఉండేది. అందుచేత అగ్నిహోత్రం మీద, ధర్మాచరణం మీద, ఇంద్రియ నిగ్రహాదులను పాటించడం మీద ఆసక్తి కలిగి భర్తకు సహకరిస్తూ ఉండేది. భర్తను అనుసరిస్తూ ఉండేది. ఆ కృపి ద్రోణుడి నుండి అశ్వత్థామ అనే పుత్రుణ్ణి కన్నది. ఇంకొక పరిచయం వచ్చేసింది. వాడు పుడుతూనే ఉచ్చైశ్రవం, గుర్రం సకిలించినట్లుగా అరిచాడట. ఈ అని అరుస్తుంది కదా, గాడిద అరిచినట్టు, అది అరిచింది.
ఆ ధ్వనిని విని ఆకాశవాణి ఈ బాలుడు శబ్దం చేస్తుంటే ఆ శబ్దం అన్ని దిక్కుల నుంచి గుర్రపు సకిలింతలాగానే వినిపిస్తుంది, అందుచేత ఈతడు అశ్వత్థామ ఇంకోడొచ్చాడు మనకు అనే పేరుతోనే ప్రసిద్ధుడవుతాడు అన్నది. ద్రోణుడు ఆ కుమారుణ్ణి చూసుకొని ఎంతో ఆనందించాడు. ద్రోణుడు భారద్వాజ మహర్షి ఆశ్రమంలో నివసిస్తూ ధనుర్వేదాన్ని అభ్యాసం చేస్తూ నేర్పడి అయ్యాడు. ఒకనాడు ద్రోణుడికి మహాత్ముడైనటువంటి పరశురాముడు తన సంపదనంతా బ్రాహ్మణులకు ఇస్తున్నాడని తెలిసింది. అప్పుడు ద్రోణుడు పరశురాముడి నుండి ధనుర్వేద దివ్యాస్త్రాలను పొందాలనుకున్నాడు. అన్ని దానం ఇస్తున్నట్టే ఆయన దగ్గర ఉండేటువంటి అస్త్రాలను కూడా దానం ఇస్తాడు అని మనసులో వచ్చింది. వాటిపై మనసు పడ్డాడు. ఆయన వద్దే నీతి శాస్త్రాన్ని నేర్చుకోవాలని కూడా అనుకున్నాడు. ఒకనాడు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నటువంటి తన శిష్యులతో కలిసి పరశురాముడు ఉన్న మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. అక్కడ పరశురాముణ్ణి దర్శించి, ఓ మహర్షి, నేను భరద్వాజుడు పుత్రుణ్ణి, నా పేరు ద్రోణుడు, అంగీరస వంశంలో పుట్టాను అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ సమయంలో పరశురాముడు, ఈయన కూడా తెరలో వచ్చాడు, పరశురాముడు అన్నీ విడిచిపెట్టున్నాడు. అన్నీ ప్రదక్షిణ చేశాడు, అంతా అయిపోయింది, ఇప్పుడు వైరాగ్యం వచ్చేసింది, అన్ని వనానికి వెళ్ళిపోతున్నాడు. ఆయనతో ద్రోణుడు ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, నేను ధనం కోసమే నీ వద్దకు వచ్చాను, నాకు ధనాన్ని ప్రసాదించు అన్నాడు. పరశురాముడు అంటున్నాడు, ఓ ద్రోణ, నీకు శుభమగుగాక, ఏం కావాలో కోరుకో అన్నాడు. ద్రోణుడు, ఓ మహర్షి, ఎప్పుడు కూడా నశించని అనంతమైన ధనాన్ని నాకివ్వు అన్నాడు. పరశురాముడు, ఓ మహర్షి, నా దగ్గర ఉన్న బంగారాన్ని ఇతర ధనాన్ని బ్రాహ్మణులకు ఇచ్చేశాను, అలాగే సముద్రం వరకు ఉన్న సమస్త భూమిని కశ్యప మహర్షికి ఇచ్చేశాను, ఇప్పుడు నా వద్ద నా శరీరము శస్త్రాస్త్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అస్త్రాణి వా శరీరం వా వరయై తన్మయోద్యతాం వృణీష్వ కిం ప్రయచ్చామి తుభ్యం ద్రోణ వదాశు తత్. కాబట్టి నువ్వు శస్త్రాస్త్ర జ్ఞానాన్ని కానీ నా శరీరాన్ని కానీ కోరుకో. ఏం కావాలా నీకు? నా దగ్గర ఉండేది ఇవి రెండే. ఈ రెండిటిని ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. నా శరీరం కావాలా, నా శస్త్రాస్త్రం విద్య కావాలా? ద్రోణ, త్వరగా చెప్పు, నీకేం కావాలా? నీకేం ఇవ్వను అన్నాడు. ద్రోణుడు, ఓ రామా, నువ్వు ప్రయోగ రహస్యాలతో ఉపసంహార విశేషాలతో శస్త్రాస్త్రాలన్నిటినీ నాకు ప్రసాదించు అని కోరాడు. పరశురాముడు తథాస్తు అని సంపూర్ణ శస్త్రాస్త్ర జ్ఞానాన్ని రహస్యాలతోనూ వ్రతపాలన నియమాలతోనూ ఉపదేశించాడు. ద్రోణుడు సంపూర్ణంగా ధనుర్వేదాన్ని అందుకొని ఆచార్యుడే అస్త్ర విద్యలో నిష్ణాతుడయ్యాడు. ఎంతో సంతోషించి తన పరమమిత్రుడైన ద్రుపదుడి వద్దకు వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రోణుడు ద్రుపదుడి వద్దకు వెళ్ళి, రాజా, నేను నీ బాల్యమిత్రుణ్ణి, నిన్ను చూడాలని వచ్చాను, ఒకే చోట ఉన్నాం కదా, అప్పుడు నీతో మాట్లాడాలని వచ్చాను అని ప్రేమగా మాట్లాడుతుంటే ద్రుపదుడు సహించలేకపోయాడు. ఆ మాటలు వినలేకపోయాడు. అతడి కోపం వచ్చింది. అతడి కన్నులు ఎర్రగా అయిపోయాయి. ఎవర్రా నువ్వు నాకు స్నేహితుడు? ఐశ్వర్య మదంతో గర్వించి ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ, నీ బుద్ధి సంకుచితమైన బుద్ధి, నీకు ఇంకా వికసించలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.